ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకమైన మా దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు కూడా పాటల్లో సహాయపడుతూ స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం మేము ఆరాధించుకుంటున్నట్టుగా ప్రభావ మీరు ఆత్మతో క్షమించి దాసనైన మేము జ్ఞాపకం చేసుకొని అవసరమైన మాటలు దయచేసి మీరేమై ఉన్నారో, మీరు మాకేం చేస్తారో తెలుసుకున్న వారమై మేము విశ్రమించేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. వస్తున్నవారు వారి మధ్యలో ఉన్నవారికి తోడైన సహాయపడండి. సర్వంతమైన రక్త పరీక్షకి పెంచండి, పరిశుద్ధపరచండి, మీ ప్రజలతో నింపండి, మీ నామాన్ని మహిమపరచుకోనండి. మంది చుట్టూ మీ కాపుదల భద్రత దేవతలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఖాళీగా పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, తృప్తితో నిజంబడే దాని కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోండి. ఇచ్చిన అవకాశం స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆరాధనలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. 25వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 11వ అధ్యాయము 25వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని చేయని చెప్పాను. తిరిగి మరో మాట చదువుకుందాము. మరో మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ 9వ అధ్యాయము 12వ వచనం నుంచి 14 వచనాలు కలిసి చదువుకుందాం. 12, 13, 14 కలిసి చదువుకుందాం. మేకల యొక్క కూడా కాక తన స్వరక్తంలో ఒకసారి ప్రవేశించి ఏదైనా మేకల యొక్క బలపడిన వారిని చెప్తాయో శరీర శుద్ధి కలిగినట్టు వారి పరిశుద్ధపరచడంలో నిత్యుడకు ఆత్మ ద్వారా తన దేవుని నిర్దోషులకు తెలుసుకున్న క్రీస్తు రక్తం నిత్యోగ్రాన్ని పిలిచి జీవగల దేవుని సేవించడానికి మనస్సాక్షిని శుద్ధి చేయడం కదా. చదువున లేఖన భాగాన్ని ప్రభాషణ నుంచి దీవించిన దాకా. ఇక్కడ మనం చదువుకున్న మాట మొదటి విషయంలో మరి ఒక మాట మనం చదువుకున్నది ఏంటంటే, ఆ పాత్రను త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకు నేను చేయడని చెప్పినారు. చూసారు అక్కడ ఉన్న మాట. కాబట్టి ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన అనే మాట మనం చూస్తుంటున్నాం. క్రొత్త నిబంధన అనే మాట మనం చూస్తుంటున్నాం. అంటే దీని అర్థం ఏంటి? క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన అనేది ఒకటి ఉన్నది. పాత నిబంధన అనేది ఒకటి ఉన్నది. కాబట్టి పాత నిబంధన అనేది మనకు కానీ ఉంటే క్రొత్త నిబంధన రావాల్సినటువంటి అవసరం మనకేమన్నది. అందుకని ప్రియమైన సురీశ్వరులారా, ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎలాగా వచ్చింది అని మనం చూస్తే మనం చదివినట్టు మాట, నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. కాబట్టి నిబంధన దేనితో దేవుడు ఒక మానవుడితో చేశాడు అంటే ఈ నిబంధనను రక్తంతో చేశాడు. సహజంగా మనం గమనించేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నోటితోటి నిబంధనలు చేస్తారు. నోటితోటి నిబంధనలు చేస్తారు అంటే నేను ఇలాగా చేస్తే నేను ఇలాగ చేస్తాను అనే కొన్ని నిబంధనలు, అగ్రిమెంట్స్, అది మనం చూస్తూ వస్తాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ నిబంధన నా రక్తముతో అయింది అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా,
దేవుడు మనకు ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన కూడా ఆయన రక్తము ద్వారా ఆ నిబంధన చేశాడు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా మనం గమనించినట్లయితే రక్తముతో నిబంధన చేసినట్లుగా ఎక్కడా లేదు. బైబిల్ గ్రంథంలో కూడా 7 నిబంధనలు ఉంటాయి. 7 నిబంధనలలో మరి ధర్మశాస్త్ర కాలంలో మనం గమనిస్తూ వస్తే కొన్ని పశువులు, కొన్ని పక్షులు వాటి యొక్క రక్తం ద్వారా నిబంధన జరుగుతూ వచ్చింది. అయితే ధర్మశాస్త్ర కాలం పూర్తయిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు ఇది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము వలనైన నిబంధన. కాబట్టి ఈ యొక్క నిబంధనను మనం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు పాత నిబంధనను కొంత అర్థం చేసుకోవాలి. పాత నిబంధన అర్థం చేసుకున్న తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మనం చూస్తాం. మన పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే ఇది పరిశుద్ధ గ్రంథం అని చూస్తాము. అదే సమయంలో ఇందులో 2 నిబంధనలు ఉంటాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అంతవరకే మనకు తెలుసు. కానీ ఈ పాత నిబంధన లేక క్రొత్త నిబంధన, ఈ 2 నిబంధనలో ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, ఈ నిబంధనలు అసలు ఎవరి కోసం వచ్చినాయి, ఎందుకు కొరకు వచ్చినాయి, దీనిలో ఉన్నటువంటి యొక్క మర్మాలు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు మనం భయపడుతూ ఉంటాయి. ఈ క్రొత్త నిబంధనలో ఆయన రక్తము ద్వారా చేయబడినటువంటి ఈ నిబంధనలోనే 7 శ్రేష్టమైన విషయాలు ఉంటాయి. రక్తము ద్వారా ఆయన చేసినటువంటి ఆ నిబంధనలో, ఒక మనుషుల కొరకు ఆయన చేసిన నిబంధనలో 7 శ్రేష్టమైనటువంటి యొక్క రక్తములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం చూస్తూ వస్తాం. కనుక ఆయన నిబంధనలో 7 శ్రేష్టమైనటువంటి యొక్క వాగ్దానాలు ఆయన మనకిస్తూ వచ్చాడు. అందుకని దీన్ని క్రొత్త నిబంధన అన్నాడు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు పాత దానికి కొంచెం వెనక్కి వెళ్ళి అప్పుడు కొత్త దానికి వద్దాం. రండి, లేవ్యకాండంలోకి వెళ్దాం. లేవ్యకాండంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవ్యకాండము 4వ ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాము. 4వ అధ్యాయం, లేవ్యకాండము 4వ అధ్యాయంలో 32 చదువుతున్నాం. చూడండి. ఎవడైనను పాప పరిహారార్థములుగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చినలా నిర్దోషమైన దానిగా కొని వచ్చి పాప పరిహారార్థములకు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహనబలి పశువులను వధించు చోటనే పాప పరిహారార్థమని దానిని వధింపవలను. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ లేవ్యకాండం మనం గమనించినట్లయితే ఇది అందరికి అర్థం కాదు. లేవ్యకాండం అంటేనే అసలు జనాలు నేను చదవను కూడా చదవరు, పాస్టర్లే చదవరు, సేవకులు కూడా చదవరు, మిగతా ఆయన చెప్తా ఉంటారు కానీ దాని జోలికి పోరు. ఎందుకంటే లేవ్యకాండంలో 5 బలులు ఉంటాయి. ఈ 5 బలులలో ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవదిగా అపరాధ పరిహారార్థ బలి, మూడవదిగా దహన బలి, నాలుగవదిగా మరి హోమ బలి, ఐదవదిగా సమానార్థమైనటువంటి బలి. ఈ 5 రకాలైనటువంటి బలులు ఈ లేవ్యకాండం అంతా కూడా మనం చూస్తూ వస్తాం. లేవ్యకాండం అంటే మనుషులను పాపంలో ఉన్నటువంటి వారికి వారి పాపాన్ని బట్టి వారికి విడుదల చేసినటువంటి యొక్క మార్గమే లేవ్యకాండం. ఇది ధర్మశాస్త్రం. అందుకనే నేడు మన దేశంలో ఉన్న వారందరూ ఫాలో అయ్యేది ఈ లేవ్యకాండం మాత్రమే. కానీ అది వారికి తెలియదు ఆ విషయము. ఎందుకంటే మా పితలైనటువంటి వారు, మా తండ్రులైనటువంటి వారు మేము చూస్తూ వచ్చాం. వారు ఆ దినాల్లో తీసుకొని వెళ్ళి పశువులను వధించేవాళ్ళు, ఒక దేవతకు అర్పించేవాళ్ళు, అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి వచ్చినటువంటి విషయాలే. అందుకని ఆ ప్రియమైన సోదరీశ్వరులారా, ప్రభును ఆరాధించమనుకు ఒక మనిషి పాపము చేస్తే పరిహారార్థ బలి, ఒక బలి ఉంటున్నది. రెండవది, ఒక మనుషుడు అపరాధము చేసినట్లయితే దానికి ఒక బలి. మూడవది దహన బలి.
ఒక్కొక్క దానికి ఒక లోతైనటువంటి సత్యాలు ఉంటాయి. ఒక్కొక్క బలిని గురించి కొన్ని వారాలు మనం ధ్యానించాలా, కానీ ఊరికి ఉపోద్ఘాతములాగా కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. పాప పరిహారార్థ బలి అంటే ఒక వ్యక్తి తెలిసి పాపము చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు, లేక తన మనస్సాక్షికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ఆ పాపానికి పరిహారము కావాలంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారము యెహోవా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమమే పాప పరిహారార్థ బలి అనేటటువంటి మాట. అనగా ఈ లోకములో ఆ దినాల్లో, అనగా దాదాపుగా 5000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఒక పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి పాపము చేస్తే, అది దొంగతనం కావచ్చు, అది అబద్ధం కావచ్చు, అది మోసం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఎలాంటిదైనా సరే ఆ పాప క్షమాపణ కొరకై వారు ఒక పశువును తీసుకొని రావాలి. ఆ పశువు కూడా నిర్దోషమైనదిగా ఉండాలి. ఆ పశువు కూడా మరి మంచి వృద్ధాప్యం కాకుండా మంచి యవనకాలం ఉన్నటువంటి పశువుగా కావాలి. నిర్దోషమైనదిగా, కోడె అనగా యవనకాలములైనటువంటిదిగా, బలమైనటువంటి శక్తి కలిగినటువంటి దానిని తీసుకొని వచ్చి పాప పరిహారము కొరకై వారు ఏం చేస్తారంటే దానిని చెల్లిస్తారు, దాన్ని వధిస్తారు పిల్లారా. అప్పుడు ఆ యొక్క రక్తాన్ని తీసుకొని యాజకుడు ఏం చేస్తారంటే ఎవరు పాపం చేశారో ఆ పాపం చేసిన వారి మీద అలాగ చిలకరిస్తూ వస్తారు. ఆ యొక్క రక్తాన్ని చిలకరిస్తూ వస్తారు. అప్పుడు చిలకరించినప్పుడు ఏం జరుగుతుందంటే వారి పాప క్షమాపణ జరుగుతున్నది. ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి, కొంచెం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడెక్కడ స్పీడ్ ఉన్నాయో అక్కడ తగ్గించండి. వెనక లైట్లు కూడా ఆఫ్ చేసేయండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే పాపము, ఒక పాపానికి పరిహారం మనం చెల్లించాలి అన్నప్పుడు ఒక నిర్దోషమైనటువంటిదా ఒక గొర్రెపిల్లను కానీ, ఒక పొట్టేలను కానీ, ఒక పక్షిని కానీ తీసుకొని వచ్చి దానిని వధించాలి. ఆ రక్తాన్ని ఏం చేయాలంటే వారి మీద చిలకరించాలి. అప్పుడు వారి పాప క్షమాపణ జరిగిపోతుంది. అది పాత నిబంధన అంటే అర్థం. మరి ఇప్పుడు మనం అందరం పాపం చేస్తున్నాము. మనం అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకెళ్ళాలా, ఒక్కొక్క పొట్టని తీసుకెళ్తామా, ఒక్కొక్క పశువుని తీసుకెళ్తామా? ఇట్లా చేస్తే ఎంతకాలం ఏం చేస్తాము? రోజు అలాగనే చేయాలా. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి రహస్యం. రెండవదిగా గమనిస్తే అపరాధము అంటారు, అపరాధ పరిహారార్థ బలి అంటారు. పాపం అనేది సహజము, అపరాధం అనేది తెలుసుకున్న తర్వాత ఇది పాపము అని మనకు తెలిసిన తర్వాత అది కానీ నువ్వు చేసినట్లయితే అది అపరాధము. దొంగతనం చేయకూడదని నీకు తెలిసింది వాక్యం ద్వారా, నువ్వు దొంగతనం చేయకూడదు. నువ్వు చేస్తే అపరాధి అయిపోతావు. వ్యభిచారం చేయకూడదని నువ్వు తెలుసుకున్న తర్వాత చేస్తే వ్యభిచారమును అపరాధి అయిపోతావు. పాపానికి అపరాధానికి ఉన్న తేడాను చూడాలి. కాబట్టి పాపానికి కొన్ని రకాలైనటువంటి యొక్క నిష్ట నియమాలు ఉంటే అపరాధ పరిహారార్థానికి కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి. అందుకనే ప్రియమైన సోదరులు ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మనం పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన వారమై ఉండగా. ఒక వ్యక్తి పాపం చేస్తే లేక అపరాధం చేస్తే ఏమైపోతాడు చెప్పండి? చనిపోతాడు. ఆత్మీయంగా చనిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు, పరలోకానికి దూరం అయిపోతాడు, నరకానికి దగ్గరైపోతాడు, అగ్నిగుండకు పాత్రుడైపోతాడు. దేవుని శిక్ష కొరకై ఆ వ్యక్తి సిద్ధపడతాడు. అందుకనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అపరాధ పరిహారార్థము బలి అయిన తర్వాత దహన బలి అంటారు. ఈ దహన బలి అంటే పూర్తిగా దహించుకొని పోవటము. అనగా వీడు ఎలాంటి వాళ్ళంటే దేవుని కొరకై పూర్తిగా సమర్పించుకునేటటువంటి వారు. వారి శరీరం అంతా, వారి మనస్తత్వం అంతా, వారి ఆలోచన, వారి పద్ధతులు, వారి సమస్తమైనటువంటి శరీర ప్రాణాత్మలన్నీ కూడా ప్రభువు కొరకై సమర్పించుకోవడమే
దహన బలి అంటారు. ఆ తర్వాత హోమము. ఈ హోమములో కొన్ని గోధుమ గింజలు, కొన్ని రకాలైనటువంటి ద్రవ పదార్థాలు తీసుకొని హోమాన్ని చేస్తూ వస్తారు. ఈ హోమం అనేటటువంటిది ప్రార్థనకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. మనం చేసినటువంటి ప్రార్థన ఒక హోమం వలె దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకేమొస్తుందంటే దేవుని సన్నిధి ద్వారా మనకు శాంతి సమాధానం వస్తుంది. దాని కొరకే మనం ఆఖరిగా చేయవలసింది ఏంటంటే సమాధాన బలి అంటారు. కాబట్టి సమాధానం కొరకై ఒక బలి నర్పించాలా. నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే ఒక బలి నర్పించాలా. నీ పాపము క్షమించబడాలంటే ఒక బలి జరగాల. నీ అపరాధం మరి క్షమించబడాలంటే ఒక బలి జరగాల. ఇన్ని బలులు జరిగితే కానీ ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో చేరలేడు. అంత సులభం అనుకుంటున్నారు. దేవుని యొక్క సంఘం అంటే అది ఏమిటో కాదు, దేవుని యొక్క సన్నిధి. దేవుడు తన దూతలతో ఆ స్థలాన్ని సంతరించే సన్నిధిని. అది దేవుని యొక్క ఈ దినాల్లో దేవుని యొక్క చర్చ యొక్క విలువ కూడా తెలియదు ప్రజలకు. ఈ స్థలంలో ఆత్మస్వరూపైన దేవుడు సంతరిస్తున్నాడే. ఆయన సన్నిధిలో ఆయన దూతలను కూడా పెట్టుకొని సంతరిస్తూ వస్తాడే. ఆ సన్నిధిలోకి మనం వెళ్ళాలి అన్నప్పుడు ఆ హోమ బలి అనగా హోమము అనగా మనం ప్రార్థన చేయడానికైనా మనం ఆరాధించడానికైనా అక్కడికి వెళ్ళాలంటే నీ కొరకై ముందు ఒక బలి జరిగి ఉండాలా. దహన బలిలాగా నువ్వు దేవునికి సమర్పించుకొని సేవ చేయాలన్నా పరిచర్య చేయాలన్నా నీ తలంతులు వాడాలన్నా ఒక బలి జరగాల. నీ పాపాలు క్షమించబడాలా, నీ అపరాధాలు క్షమించబడాలా. ఆ తర్వాత ప్రభు మనలను ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చే ధన్యత ప్రభు మనకిస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ ఉపోద్ఘాతం మీకు చెప్పాను అంటే ఒక వ్యక్తి రక్షించబడి పరలోకం వెళ్ళాలి అంటే ఇన్ని కథలు జరగాల, ఇన్ని విషయాలు జరగాల. అప్పుడే ఒక వ్యక్తి పరలోకానికి స్వర్గానికి మోక్షానికి అర్హుడు అంటారు. అదే నేటి మన భారతదేశంలో ఉన్నటువంటి మరి యొక్క పద్ధతి లేక వాళ్ళ సంస్కృతి వాళ్ళ విధానాలన్నీ కూడా ఇదే పద్ధతిలో చేస్తూ వస్తారు. వాళ్ళు గుడులు పిలిపించి హోమాలు చేయటము, ఆయా స్థలాలు పిలిపించి బలులు అర్పించడము, ఆయా స్థలాల నుంచి మంత్రోపదేశాలు చేయటము, ఆ స్థలాలు తీసుకొచ్చి శ్లోకాలు చెప్పడము, ఇవన్నీ కూడా లేవియా కాండంలో నుంచి వచ్చినటువంటి విషయాలే, కొత్త విషయాలు ఏమి కాదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే రండి హెబ్రీ రాష్ట్ర పత్రికలో వెళితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. హెబ్రీ రాష్ట్ర పత్రిక మనం చదివినటువంటి యొక్క భాగంలోకి వెళ్తుంటున్నాము. ఇక్కడి నుంచి శ్రద్ధగా ఆలకిస్తురండి. కృత నిబంధనలో ఉన్నటువంటి యొక్క మాట 12వ వచనం సహోదరులండి. 12 మేకల యొక్కయో కోడలి యొక్కయో రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. అది తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. దేని చేత? మేకల యొక్కయో కోడల యొక్క రక్తము కాదు. నేడు మానవుడు రక్షించబడాలంటే, నేడు మానవునికి తన పాపాలు పరిహారము కావాలంటే నీ హోమాలు పని లేదు, నీ యజ్ఞాలు పని లేదు, నీ యొక్క రకరకాలైనటువంటి యొక్క జపాలు తపాసులు అనేటువంటి మనకు అవసరం లేదు. లోక సంబంధమైనటువంటి ఏ పద్ధతుల ద్వారా ఒక మానవుడు పాపం నుంచి విడుదల పొందలేడు. అదంతా కూడా పాత నిబంధన కాలంలో పూర్తయిపోయినది. ఆనాడు ప్రపంచం నీ ఖండాలుగా లేదు. ప్రపంచం అంటే ఒక గ్రామం లాంటిది, ప్రపంచం అంటే ఒక టౌన్ లాంటిది, ప్రపంచం ఒక డిస్ట్రిక్ట్ లాంటిది. అది విస్తరిస్తే దాదాపుగా 6000 సంవత్సరాల్లో ఎన్ని ఖండాలుగా అది దేవుడు వాటిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకని నేడు ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి అంటే, ప్రభు ఒకప్పుడు నేను చేసినటువంటి ఒక పాపము కొరకై ఒక దొంగతనం చేసినప్పుడు ఒక పక్షి తీసుకొచ్చి వధించాలా, వధించినటువంటి రక్తము నా మీద చిందించబడాలా, అప్పుడు నా పాప క్షమాపణ అయిపోద్ది, లేకపోతే నేను నరకానికి పాత్రుడును పాత్రురాలని. అలాంటి వ్యక్తిని ఏ కోడె కానీ, ఏ గొర్రె కానీ, ఏ మేక కానీ ఏది కూడా వధించకుండా ఈనాడు కేవలము నీ రక్తము దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే, నన్ను క్షమించటమే కాకుండా నన్ను నీ కుమారుడిగా చేసుకోవడమే కాకుండా అయ్యా నీ రాజ్యానికి వారసుడిగా చేసేవా, అది నీ రక్తం ద్వారా జరిగిన విషయమని
ప్రభువును మనం ఆరాధించాలి. చూడండి ఎంత తేడా ఉన్నదో, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఎంత తేడా ఉన్నదో చూడండి ప్రియులారా. కోడి యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము ద్వారా ఒక మనిషికి పాప క్షమాపణ జరగదు. అందుకని లేవియకాండం అంతా మీరు చదివినట్లయితే ఆయనకు బలులు అర్పించాలంటే మొట్టమొదటిగా కొన్ని పశువులను కోరుకుంటారు. రెండవదిగా పొట్టేళ్లను, గొర్రెలను, మేకలను కోరుకుంటారు. అది కూడా దొరకకపోతే గోధుమలను, యవలను కోరుకుంటారు. అది కూడా దొరకకపోతే కొన్ని రకాలైనటువంటి ఉప్పును, సామాన్యమైనటువంటి యొక్క వాటిని, మరి కొన్నిటిని ప్రభు కోరుకున్నవాడిగా, నీటిని కూడా కోరుకున్నవాడిగా మనం చూస్తూ వస్తాం. అంటే ఎవరి స్థాయిని బట్టి, ఏ పాప యొక్క స్థాయిని బట్టి అది అర్పిస్తేనే ఆ పాప క్షమాపణ జరుగుతూ ఉంటుంది. అందులో ఉన్న మాటల రహస్యం అని మాట్లాడిందంటే ఆ పశువు నిర్దోషమైంది ఉండాలా, అనగా దేవాది దేవుడు నిర్దోష అయి ఉండాలా. దోషాలు చేసేటటువంటి దేవుడు కానేరడు. ఏ దేవుడినైతే దోషం ఉండదో, ఏ దేవులైతే పవిత్రత ఉన్నదో, ఏ దేవులైతే నీతి ఉన్నదో ఆయన ఆరాధించిన కొరకై ఈనాడు మనం వచ్చాము. అందుకని ఇది నిర్దోషమైనదిగా ఉండాలా. రెండవదిగా కోడై ఉండాలా, అనగా యవన కాలాన్ని తెలియజేస్తున్నది. ప్రభువైన యేసు క్రీస్తు వారు యవన కాలంలో బలైపోయిన విషయాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. యవన కాలంలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకై పెట్టినాడు. కోడిగా పోలుస్తూ ఉంటున్నాడు. పక్షిగా ఎగిరిపోయేటటువంటి జీవితము, పారు వలె నిష్కపటమైనటువంటి జీవితము ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఎందుకు పౌరమును బలిగా అర్పించారు అంటే పాత నిబంధన కాలంలో నిష్కపటమైన హృదయం కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ భేదము లేదు. ఆయన అందరినీ ప్రేమించిన వాడు, అందరి కొరకై ప్రాణం పెట్టినటువంటి వాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, లేవియాకాండం అంతా కూడా ఒక షాడో, అనగా ఒక నీడ. ఒక నీడలో నుంచి ఒక రూపం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం నిలబడ్డాం అనుకో, మన దగ్గర ఏం కనబడుతుంది చెప్పండి? నీడ కనబడుతుంది. కానీ నీడలో ఏం లేదు, మనలోనే కదా ఉంది. కాబట్టి క్రొత్త నిబంధన అనేది నిజతత్వము, పాత నిబంధన అనేది ఒక నీడ. అనగా ఈనాడు మనం క్రొత్త నిబంధనల ప్రకారం దేవుని బిడ్డలుగా చేయబడిన పాత నిబంధన అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలువలో పూర్తి చేశాడు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన నుంచి మనం విడుదల పొందాం. కాబట్టి క్రొత్త నిబంధన కింద వచ్చాము. అందుకనే ప్రభు ఏమన్నాడంటే మొదలుకొని రాష్ట్ర పత్రికలో, ఇది ఆయన పాత్ర ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. మీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధన నోటితో చేసింది కాదు, ఈ నిబంధన గొర్రెలు మేకలతో చేసేది కాదు, ఈ నిబంధన పశువులతో చేసింది కాదు, ఈ నిబంధన ఏదో పంటశాలలో ఉన్నటువంటి పండుతో చేసినటువంటి నిబంధన కాదు. స్వయముగా నా రక్తం ద్వారా నీకు నిబంధన చేస్తున్నాను. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభువా, పాత నిబంధన కాకుండా నాకు ఇచ్చిన క్రొత్త నిబంధన బట్టి నిన్ను మొట్టమొదటిగా ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువును స్తుతించును గాక. ఇప్పుడు ఈ నిబంధనలో అనేకమైన విషయాలు ఉంటున్నాయి, కానీ ఆ నిబంధనలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్తము. ఈ రక్తము ద్వారా దేవుడు 7 శ్రేష్టమైన విషయాలు ఒక పాపి అయిన మనుషునికి ఇచ్చాడు. అందుకని మనం పాడుతూ ఉంటాం, నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తం అని పాడుకుంటా ఉంటే జనాలు ఏమనుకుంటారంటే, ఓహో అది పాడాలు కావాలా, ఆదివారము, అదొక అలవాటు కావాలా, అదొక ఆచారం కావాలనుకుంటారు. రండి ఎందుకు పాడతామో చెప్తాం. రండి మూడు విషయానికి వస్తున్నాము. ఈ రక్తం అనేటటువంటిది మన విషయంలో జరిగించినటువంటి పని విషయంలో మరి యోహాను పత్రిక 1:7 వచనంలో ఆఖరి భాగాన్ని చదువుతున్నాను వినండి. మొత్తం ద్వారంటే లేదు, 7వ వచనం ఆఖరి భాగం. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆయన రక్తము ద్వారా మనకు వచ్చినటువంటి మొదటి లాభం ఏంటంటే, అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది?
కడిగి శుద్ధి చేస్తున్నది. అనగా ప్రియమైన సోదరి సోదరుడా, ఇప్పుడు గొర్రె అవసరం లేదు, ఇప్పుడు మేక అవసరం లేదు, ఇప్పుడు పశువు అవసరం లేదు, నదుల్లో మునగవలసిన పని అవసరం లేదు, కొండలకు ఎక్కవలసిన పని లేదు, విగ్రహాలు చేసుకోవాల్సిన పని లేదు. అనేక రకాలైనటువంటి యొక్క మన విధానంలో మరి తపస్సులు జపాలు అన్నీ చేసుకొని దేవుని యొక్క మార్గంలోకి వెళ్ళి మన పాపాలు క్షమించుకునే అవకాశం మనకు ఇప్పుడు అవసరం లేదు. కేవలము ప్రభువా, నా కొరకై నువ్వు మరణించేవని నమ్ముతున్నాను, నా కొరకై రక్తము చిందించేవని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నన్ను క్షమించమని అడిగినట్లయితే ఆ రక్తం ఏం చేస్తుంది? మనను పరిశుద్ధులుగా చేస్తున్నది. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన మనం ఏం చేయాలా? ఎంత ధన్యులమయ్యా! ఒకప్పుడు ఒక చిన్న పాపానికి నేను గొర్రెను కొనాలా, రెండవది పెద్ద పాపం కొరకై పొట్టేలు కొనాలా, అంతకంటే ఎక్కువ పాపం కొరకై పశువులు కొనాల్సినటువంటి పరిస్థితి, అవన్నీ తీసేసేవయ్యా. కేవలము దాని కొరకై వాటి బదులు నీ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు ప్రభు అని ప్రభువును స్తుతించునుగా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? పాత నిబంధన కొత్త నిబంధన అర్థమవుతుందా? అర్థం కావటం లేదా? చెప్పండి. అర్థమయ్యే రీతిగా చెప్తాను నేను. మనం అర్థం చేసుకోవాలా. ఆరాధన ఎందుకు చేస్తున్నావు అంటే నీ పాపాలు క్షమించబడి ఉండాలా. నీ పాపాలు క్షమించబడి ఉండాలంటే నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల లాంటి ఒక ఆయన చనిపోయినాడు అక్కడ. ఆయన రక్తం కార్చాడు నీ కొరకై. ఆయన రక్తం దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే ప్రభు నీ పాపాలన్నీ కూడా క్షమించి వేస్తారు. అప్పుడు మనం ప్రభుని స్తుతించాలా. అంతేగాని చేసే పాపాలు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, మోసాలు చేసుకుంటూ యేసయ్య గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు, యేసయ్య హల్లెలూయా అంటే ఆయన ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది, ఆయన ఆత్మ బాధపడుతూ ఉంటుంది. అందుకని మొట్టమొదటి విషయాన్ని ఆ రక్తము ద్వారా మనకేం జరిగింది చెప్పండి? పాప క్షమాపణ జరిగింది. రెండవ దానికి వస్తున్నాము రండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక మనం చదువుకున్న విషయమే. 9వ అధ్యాయం, హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో 14 వచ్చిన ఆఖరి భాగం నేను చదువుతున్నాను. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నది. వా, ఎంత గొప్ప విషయం అండి ఇది. మనస్సాక్షి అంటే మన యొక్క మైండ్లో ఒక సాక్ష్యాన్ని పెట్టాడు దేవుడు. చాలామంది అంటారు, నన్ను ఎవ్వరూ చూడటం లేదులే, నేను చేసేటటువంటి తప్పు, నేను చేసేటటువంటి పాపము, నేను వెళ్ళేటువంటి స్థలాలు, నేను మాట్లాడే మాటలు ఎవరు చూడటం లేదని చాలామంది ఏం చేస్తారంటే అనుకుంటారు. అందుకని దేవుడు తెలివిగా పెట్టాడు. ఈ మనస్సాక్షే ఉంటుంది అక్కడ. రేపు దేవుడి దగ్గర నిలబడినప్పుడు నీ మనస్సాక్షే దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సంగతి చాలామందికి తెలియదు. నీలోనే ఉన్నది ఒక మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. మనస్సాక్షిని చంపుకున్నావా ఇక నీ జీవితంలో మళ్ళీ ప్రభు దగ్గర రాలేవు. ఒకసారి మనస్సాక్షి చనిపోయిందా, బండబారిపోయిందా, ఆ వ్యక్తి నిత్య నాశనమే, నరకమే అతనికి. మనస్సాక్షిని చంపుకోకూడదు ఎప్పుడు కూడా. ఎవరో చెప్పినా చెప్పకపోయినా, అరే బాబు ఆ పని చేయగాకు, అమ్మాయి ఆ రీతిగా మాట్లాడగాకు, పెద్దవాళ్ళారా మీ రీతిగా చేయగలుగుతాని మీ మనస్సాక్షి మీతో చెప్పినప్పుడు లోబడండి. ఎవరో చెప్పినప్పుడు అవసరం లేదు, మీ మనస్సాక్షి మీరు చెప్పినప్పుడు లోబడాలా. లోబడలేదనుకో మీ మనస్సాక్షిని చంపేస్తారు. మీ మనస్సాక్షి చనిపోయినప్పుడు మీ ఆత్మ చనిపోతుంది. మీ ఆత్మ చనిపోయినప్పుడు నిత్య నరకానికి మనం పాత్రమైపోతాం. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏదైనా కాలంలో ప్రభువును ఆరాధించమనుకో మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలాగా ఉన్నది? ఒకవేళ మనుషులు మనం గమనించకపోయి ఉండవచ్చు. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, దేవుని మనం ఆరాధించబోతున్నప్పుడు నా మనస్సాక్షి ఏమని చెప్తుంది? వారో దినాలు నా యొక్క బ్రతుకుల గురించి ఎలాగా ఉన్నాను, ఈ వారో దినాలు నా యొక్క మాటలు ఎలాగా ఉన్నాయి, వారో దినాలు నా యొక్క శాస్త్రాలు ఎలాగా ఉన్నాయి, నా మనస్సాక్షి నాకేం చెప్తుంది? లేదా ఆయన రక్తమును ఆ మనస్సాక్షిని శుద్ధి చేసి నిర్మలమైన మనస్సాక్షి మనకి వస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నేను ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకుంటాను. అది గొప్ప విషయము. మన యొక్క మనస్సాక్షి ఏమని చెప్తుందంటే, ఎవరో మనల్ని ఏదన్నారని బాధపడాల్సిన పని లేదు. మనం నిందలు మోపేవాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపరిచేవాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, మన మీద చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు అవసరం లేదు.
కానీ నీ ఓన్ కాన్షియస్, నీ సొంత మనస్సాక్షి ఏం చెప్తున్నది? అది సరిగా చెప్పడం లేదంటే యేసు రక్తం దగ్గరికి రా, నీ మనస్సాక్షిని శుద్ధిపరుస్తుంటున్నది. ఇది రెండవ లాభం. మూడవ లాభానికి వెళ్దాం రండి. ఆ నిబంధనలో ఉన్నటువంటి మూడవ విషయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అన్న మాటను మనము ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన యందు సర్వసంపూర్ణ నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, మూడవదిగా మన పాపాలు క్షమించబడ్డాయి, మన సాక్షి బాగున్నది, ఇప్పుడు రక్తము తండ్రి దగ్గరికి వెళుతున్నాడు. అదే రాబోతున్న గుడ్ ఫ్రైడే దినాలు యొక్క వర్తమానాలు కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఏం తీసుకొని పోతున్నాడు అంటే రక్తం తీసుకొని పోతున్నాడు. తండ్రి చాలా కోపం ఉన్నాడు భూమి మీద. ఆయన కోపం ఎన్ని విధాలుగా ఉంటుందో తెలిసిన ఈ దినాలు మనం చూస్తున్నాం. దేవుడు చాలా కోపం ఉన్నాడు ప్రపంచం మీద. రోజుకొక భూకంపాన్ని మనం చూస్తున్నాం. అనేక స్థలాల్లో భూకంపాలు. నిన్నటి దినాన్ని నేపాల్ అంతా కూడా గడగడలాడించి అనేకులు అక్కడ ఇదైపోతూ వచ్చినారు. అంతమంది మైమూర్ అనేటటువంటిది, అంతమంది ఇంకొక స్థలము, ఎన్ని స్థలాల్లో. మరి హైదరాబాద్లో కూడా కొన్ని స్థలాల్లో తాకిందంట. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. దేవుని కోపం అంటే సామాన్యం కాదు ప్రియులారా. భూకంపాలు ఆయన కోపమే, భయంకరమైనటువంటి యొక్క తుఫానులు ఆయన కోపమే, తెగులు ఆయన కోపమే, యుద్ధాలు ఆయన కోపమే, రాజ్యమానికి రాజ్యము, ప్రజల మీద ప్రజలు ఆయన కోపమే. శాంతి సమాధానం లేకుండా పోతూ ఉంటున్నది. అయితే ప్రభు వెళ్ళాడు అక్కడికి. అయ్యా, నీ ప్రజల కొరకై నేను కార్చిన రక్తం ఇదిగో. సంధి చేస్తుంటున్నాడు. మానవుణ్ణి దేవునికి సంధి కలుపుతూ ఉంటున్నాడు. రక్తం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు మనము దేవునితో పాటు ఏమైపోతున్నాం చెప్పండి? సంధి చేస్తున్నాడు. అనగా తండ్రి కోపం పోయింది. ఇప్పుడు తండ్రి మన మీద ఉన్నటువంటి కోపాన్ని తొలగించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పంపినటువంటి కుమారుడు యొక్క రక్తము చూసినప్పుడు తండ్రి హృదయం ఎంతో ద్రవించిపోతున్నది. నా కుమారుడా, ఏ పాపం ఎరిగినటువంటి నీవు ఇంత బాధకరమైన పరిస్థితి గుండా వెళ్ళావా? అది నా ఇష్ట ప్రకారమే జరిగించాను అయ్యా. నా ఇష్ట ప్రకారం నేను భూలోకాన్ని పంపించాను. నేను వాళ్ళు పుడుతున్నా చూస్తూనే వచ్చాను. బలిపోట్లు పొడుస్తుంటే చూస్తూనే వచ్చాను. చీరలు కొడుతున్నా కూడా చూస్తూనే వచ్చాను. ముళ్ళ కిరీటాలు పెడుతున్నా కూడా చూస్తూనే వచ్చాను. తండ్రి అని కేకలు వేసినా కూడా నేనేమి చేయలేకపోయినాను మాడా. అందుకని నిన్ను బట్టి భూలోకాన్ని క్షమిస్తున్నాను. భూలోకంలో ఉన్నటువంటి యొక్క ప్రజలని క్షమిస్తుంటున్నాను. వారి యొక్క మానవులందరినీ క్షమిస్తున్నాను. ఈ రక్తం ద్వారా నువ్వు సంధి చేయడానికి వచ్చినావా ప్రియమైన సోదరి సోదరులా? అందుకని ఈనాడు మనము ఆ రక్తం ద్వారా, ఆ సంధి ద్వారా దేవునితో ఏం చేయబడ్డాం చెప్పండి? ఒక సంధి ఏర్పడిపోయింది. అనగా తండ్రి యొక్క కోపం మన మీద నుంచి తొలగిపోయింది. తండ్రి యొక్క తీర్పు మన మీద నుంచి తొలగిపోయింది. తండ్రి యొక్క భయంకరమైన ఉగ్రత మన మీద తొలగిపోయింది. అయ్యా, నేను దీనికి పాత్రుడునా? దీని పాత్రురాలునా? అందుకని రక్తము పాప క్షమాపణ, రక్తము మనస్సాక్షిని మంచిగా చేసింది, రక్తము దేవునితో సంధి చేస్తున్నది. 4వ దానికి వద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే ఆ రక్తం ద్వారా జరిగినటువంటి మరొక విషయాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయము 13వ వచనం సహోదరి చదవండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు, క్రీస్తు రక్తం వలనైనా సమీపిస్తులై ఉన్నారు. ఇప్పుడు మనం సమీపానికి తీసుకొని వెళ్ళబడినాము. సంధి అయిపోవడమే కాదు, ఈనాడు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళింది రక్తమే. ఈనాడు ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలుగుతున్నామంటే, ఆయన వాక్యాన్ని పట్టుకోగలుగుతున్నామంటే, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నామంటే, ఆయన వాక్యాన్ని వింటున్నాము అంటే, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నామంటే, ఆయన కొరకైనటువంటి ఏ పని నువ్వు చేస్తున్నా కూడా
ఆ రక్తాన్ని బట్టి నీకు అర్హత వచ్చింది, కానీ ఏదో నువ్వు గొప్ప టాలెంటెడ్ అని కాదు. ఈనాడు పాస్టర్లు తెలియదు, సేవకులు తెలియదు, విశ్వాసులు కూడా తెలియదు సత్యము. ఆయన రక్తమే నన్ను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ రక్తం లేకుండా ఎంతమంది ఆయన దగ్గరికి వస్తున్నారు? రక్తకు అనుభవం లేకుండా ఎంతమంది మందిరానికి వస్తుంటున్నారు? రక్తకు అనుభవం లేకుండా ఎంతమంది దేవుని సేవ చేస్తుంటున్నారు? కాదు ప్రియులారా, ప్రతి సందర్భంలో ఆయన రక్తము ఆయన సమీపముగా తీసుకొని వచ్చాం. సమీపముగా తీసుకొచ్చి ఇప్పుడు 4 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. పాపక్షమాపణ అయిపోయింది, మంచి మనస్సాక్షిని తెచ్చిన వారిగా కనబడుతూ వచ్చారు. తర్వాత ఆయన సంధి చేసుకున్న వాడిగా కనబడుతున్నారు. ప్రభువు ఇప్పుడు సమీపముగా అయిపోయినాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే సమీపం ఉన్నవారు ఒంటరిగా ఉంటారని చెప్పేసి వాళ్ళని మరొక స్థలంలోకి తీసుకొస్తారు. రండి, అపోస్తుల కార్యం 28వ అధ్యాయం ఒకటి చదవండి. సహోదరు కానీ సహోదరులు కానీ అపోస్తుల కార్యం 28 వచ్చిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో చేర్చాడు. అవును ప్రియులారా, ఈ సంఘం ఏ సంఘం అండి? దేవుడి యొక్క సంఘం. ఎలాగైందంటే ఆయన రక్తము ద్వారా. కాబట్టి ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఈరోజు నేను ఈ సంఘంలో ఉన్నానంటే ఏ సంఘంలో ఉన్నాను? నామకార్థమైన సంఘంలో ఉన్నానా? అన్య జనాంగాలనే సంఘంలో ఉన్నానా? రక్షింపబడినటువంటి యొక్క సంఘాల్లో నేను ఉన్నానా? నీ రక్తంలో కడగబడినటువంటి సంఘంలో నేను ఉన్నానా? నీ రక్తం ద్వారా విమోచించబడినటువంటి యొక్క సంఘంలో నేను ఉన్నానా? ఏ సంఘంలో నన్ను చేర్చావు ప్రభువా? అందుకని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను సమీపస్తుడిగానే చేయలేదు ప్రభువా, నాకు సంఘంలో చేర్చి అనేకులను నాకు సహోదరులుగా చేశావు. ఈనాడు మనం అన్నా ప్రేలాడు అంటాము, అంకుల్ ప్రేలాడు అంటాము, ఆంటీ ప్రేలాడు అంటాము, సహోదరి ప్రేలాడు అంటాము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ రకమైనటువంటి ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలా, ఒకరితో ఒకరు మనం ఉండాలి. ఇలాంటి గొప్ప యొక్క సహాయం మనం ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభువు ద్వారా వచ్చింది. మన బంధువులు మనతో లేరు కదా, మన బంధువులు మనం విడిచిపెట్టారు కదా. మీరు ఆ దేవుడు నమ్ముకున్నారు, ఈ దేవుడు నమ్ముకున్నారు, మేము మీతో రాము, మీ పెళ్ళిళ్ళకి మేము రాము, మిమ్మల్ని విడిచిపెట్టామని వాళ్ళు మనం విడిచిపెట్టేశారు. అయితే ప్రభు ఏం చేశారు? ఒంటరిగా నీవు లేవు, నీకు నా సంఘాన్ని ఇస్తున్నాను. నీ బంధువులు నీకు 10 మంది ఉంటారు, నీ బంధువులు నీకు 100 మంది ఉంటారు. నా సంఘం అయితే కోట్లాది మంది ఉన్నారు ప్రపంచంలో, కోట్లాది మంది ఉన్నారు ప్రపంచంలో. నిన్న ఒక పాస్టర్ గారు చనిపోయినప్పుడు మీకు తెలుసు. ఆ పాస్టర్ గారు చనిపోతే వాడు చాలా కొద్దిమంది సమాధి కార్యక్రమాలు చూసినప్పుడు భగత్ సింగ్ గారు తర్వాత నెక్స్ట్ అలాంటి యొక్క సమాధి కార్యక్రమాలు జరిగినాయి. అట్లా ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, తన సేవ చేయకముందు భగత్ సింగ్ గారి యొక్క పుస్తకం చదివిన తర్వాత ఆ యొక్క వాక్యం వినడం అనే స్వరము ఆయనకి వినబడిన తర్వాత ఆ ఇండోర్ వెళ్ళేసేసి అక్కడ ఒక ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళేసి అక్కడే దైవ సేవను ప్రారంభించిన విషయాన్ని గురించి చెప్తూ వచ్చాడు. దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క సాక్ష్యము కానీ ఆయన రాసిన పుస్తకము కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ చిన్నది కూడా పనిచేస్తుంది వారి యొక్క జీవితంలో. అందుకని చూడండి, ఇప్పుడు బంధువులు ఎవరు లేరు అనే కాదు, బంధువులు కాదు, లక్షలాది ప్రజలు వచ్చారు. ఒక వ్యక్తి చనిపోవడానికి ఇంతమంది రావాలా? రాజకీయ నాయకుల దగ్గర నుంచి అన్ని చర్చీలు, అన్ని డినామినేషన్లు, అన్ని రకాలైనటువంటి వారు లక్షలాది ప్రజలు రావడానికి కారణం అంటే నీ రక్తం వలన సంఘములో నన్ను చేర్చినావు. మన వారు మనకెవరు లేకపోవచ్చు, కానీ దేవుడు తన సంఘం ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ రావాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన రక్తము మన పాపాన్ని క్షమింపజేసింది. మొదటి భాగంలో. రెండవదిగా ఏం చేస్తున్నాడు? మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. మూడవ భాగంలో ఆయనతో సంధి చేసుకున్నాము. నాలుగవ భాగంలో ఆయన సమీపంగా వచ్చాము. ఐదవ భాగంలో ఆయన యొక్క సంఘములో చేర్చబడిన వారంగా ఉంటున్నాం. ఆరో భాగానికి వస్తాం రండి. ఆరో భాగానికి వస్తున్నాం, ముగిస్తుంటున్నాను. ఈ ఆరో భాగంలో ఉన్న రహస్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము
మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగుదురు కదా. చూసారండి ప్రియులారా, మనకు విమోచన కలిగింది. ఇప్పుడు మనకు విమోచన కలిగింది, అది బాగా గుర్తించుకోనండి. విమోచించబడినటువంటి వారము అనగా దాని అర్థం ఏంటంటే, మీకు అర్థం కావాలంటే, ఒక వ్యక్తిని ఒక చెట్టుకి అనేక తాళ్ళు పెట్టి గట్టిగా కట్టేశారు అనుకోండి. ఆ బంధకాలతో రాలేక అల్లాడిపోతూ ఉంచున్నాడు, కేకలు వేస్తుంచున్నాడు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఒక కట్టు మీద అంత కట్టు కూడా తీసుకొని అతన్ని విడిపించాడంటే దానిని విమోచన అంటారు. ఒకరి ద్వారా బంధించబడ్డారు, ఒకరి ద్వారా విడుదల వచ్చేసింది. శైతాను ద్వారా బంధించబడిన ప్రతి వ్యక్తి కొరకై అనేకమైన బంధకాలు కట్టాడు వాడు. అనేకమైన పాప సంబంధమైనటువంటి దొంగతనము, మోసము, త్రాగుడు, సినిమా, జూద, వ్యభిచారము, నానా రకాలైనటువంటి చెడుగులు కట్లు కట్టినప్పుడు ప్రభుయేసు క్రీస్తు వారు వాడన్నిటి నుంచి బయటకు విడుదల ఇచ్చేస్తున్నాడు. అందుకని ఈనాడు ప్రభుని మనం ఆరాధించాలంటే, ప్రభువా నాకు ఇచ్చినటువంటి విమోచనను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నేను ఒకప్పుడు బంధించబడినటువంటి యొక్క ప్రతి దానికి నాకు విమోచన ఇచ్చావు. అంత మాత్రమే కాదు, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం నుంచి నాకు విడుదల ఇచ్చావు ప్రభువా. అనేక మందికి లేనటువంటి యొక్క ధన్యత నాకు విమోచించబడిన సంఘంలో చేర్చినావు, నేను ఆరాధించే సంఘంలో చేర్చినావు. అందుని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలని ప్రభుని మనము ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. విమోచించబడినటువంటిది 6వ అనుభవము. 7వ అనుభవంలోకి వస్తారండి. 7వ అనుభవంలోకి వచ్చినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వద్దాము. అక్కడ మనకు 7వ అనుభవం చివరిగా మనకు కనబడుతుంది. దానిని బట్టి మన ప్రభుని మనం స్తుతించే వారిగా ఉందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభుయేసు క్రీస్తు వారి శిష్యులతో చెప్తూ ఈ మాట చెప్తూ వచ్చినాడు. 6వ అధ్యాయము ఇక్కడ ఉన్నట్టు మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 54 వచ్చిన చదవండి. నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడు. చూడండి, ఆ రక్తంలో ఏముందండి? ఇప్పుడు నిత్య జీవం ఉన్నది. అంటే ఏమిటది? పరలోకం ఉన్నది. నిత్యం మనం జీవించబోయేది దేనిలో నుంచి వచ్చింది చెప్పండి? రక్తములో నుంచి వచ్చింది. అందుకని రక్తం అనేది ఎంత గొప్పదా. అందుకని మనం డాక్టర్లు పోయినప్పుడు ఎన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారో తెలిసిన, ఏ రోగం వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్ చేయమంటారు, అవునా కదా? కంటికి బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే, కడుపుకు బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే, గుండెకు బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే, నరాలకు ఏదైనా సరే బ్లడ్ టెస్ట్ లేనిదే ఆ వ్యక్తికి ఎవరు కూడా మెడిసిన్ ఎవరు. అనేది అర్థం ఏంటంటే, బ్లడ్లో ఉన్నటువంటి ఇంత గొప్పతనం, రక్తంలో ఉన్నటువంటి ఇంత గొప్పతనం. ఈ రక్తము ఒక నిబంధనగా మారింది. అదే ముందు చెప్తూ వచ్చాను, కృత నిబంధన. ఆ నిబంధన ఉన్నటువంటి 7 శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చిన 7 ఆశీర్వాదాలు, 7 మెట్టులు. రక్తం ద్వారా పాపక్షమాపణ, రక్తం ద్వారా మంచి మనస్సాక్షి, రక్తం ద్వారా దేవునితో మరి సన్ని చేయడము, రక్తం ద్వారా ఆయన యొక్క సమీపానికి రావటము, రక్తం ద్వారా ఆయన సంఘములో చేర్చబడము, ఆయన రక్తం ద్వారా ఈనాడు మనము నిత్య జీవానికి మనము వారసులైపోయినాం. ఇది క్రొత్త నిబంధన అంటే, ఇది క్రొత్త నిబంధన అంటే. పాత నిబంధనలో చెప్తూ వచ్చాను కదా, ఇప్పుడు దహన బలికి అవసరం లేదు, పాప పరిహారార్థ బలి అవసరం లేదు, అపరాధ పరిహారార్థ బలి అవసరం లేదు, సమాధాన బలి అవసరం లేదు, హోమ బలి అవసరం లేదు, ఏ బలుల అవసరం లేదు. సమస్తమైన భూలోకములను మతాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి ప్రభుయేసు క్రీస్తు వారి శిలువలో చనిపోయినప్పుడు. ఏ మతానికి కానీ ఏ మనుషుడు కానీ లేనటువంటి గొప్ప ధన్యత ఈనాడు ప్రభుయేసు క్రీస్తు వారు పొందాడు. అందుకని అందరూ కలిసి ఆఖరి మాట చదువుకొని ఆరాధనకు వెళ్ళిపోదాం రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు ఒక్కొక్క మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకని చెప్తూ ఉంటున్నాను ఇవన్నీ కూడా. 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అందరికీ చదువుకున్న మాట 6వ వచనాన్ని అందరూ చదువుకున్నాం. మనను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును
యుగ యుగములు కలుగును గాక. అది ఆరాధన అంటే. యుగ యుగములు. ఎన్ని యుగాలు ఉన్నాయి బైబిల్లో? మళ్ళీ 7 యుగాలు ఉన్నాయి. ఎన్ని బలులు ఉన్నాయి బైబిల్లో? 5 బలులు ఉన్నాయని చెప్పాను. యుగాలు ఎన్ని ఉన్నాయి? 7 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? కలియుగంలో ఉన్నామా? మనం ఏ యుగం ఉన్నాము? కృపాయుగములో ఉన్నాము. మనం ఉన్నది కృపాయుగంలో ఉన్నాము. కాబట్టి క్రీస్తు బిడ్డలను ఎవరు ఏమి చేసినా, దేవుని సేవకులను చంపించినా, సంఘాలను పడగొడుతున్నా, వ్యవసాయకులను హింసిస్తున్నా, ఆ కృపగల దేవుడు ఇంకా ఏ మాత్రము తీర్పు పంపించడం లేదు. అయితే కృపాయుగం పూర్తి అయ్యే సమయం ఆసన్నమైంది. కృపాయుగం ఎప్పుడు అయిపోతుందంటే ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన వెంటనే భూలోకంలో సంఘం ఎత్తబడుతున్నది. కృపాయుగము పూర్తయిపోతున్నది. ఇక అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి ఉగ్రతలు కుమరించబడతాయి. భూలోకం అంతా కూడా కల్లోలం కాబోతుంటున్నది. ఇప్పటికే దాని యొక్క విషయాలు అనేక సందర్భాల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మన కొరకై ప్రభు చేసినటువంటి యొక్క నిబంధన, ఆ రక్తాన్ని బట్టి ఇక్కడ ఏమంటుందంటే, యుగ యుగములో ఉన్న ప్రతి మనుషుడు కూడా ఆయన మనం ప్రేమించి మన కొరకై రక్తము కార్చి ఆ రక్తము ద్వారా క్రొత్త నిబంధన చేసి ఆ నిబంధనలో 7 రకాలైనటువంటి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చిన కారణం చేత ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించుకుందాము గాక. అందుకని ఆరాధన అంటే సామాన్యమైన విషయం కాదు. ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధిలోకి హోమబలి, ఆనాడు హోమబలి అర్పించిన వాళ్ళే దేవుని యొక్క సన్నిధికి రావాలా. ఇప్పుడు ఆయనే హోమం అయిపోయినాడు. అందుకని మనం ఆయన ఆరాధన చేయవచ్చు, ఆయన మనం ప్రార్థన చేయవచ్చు. అందుకని ఈనాడు మనం చూస్తూ వస్తాము. వాళ్ళు గుడి గోపురాలకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయి. అవి చేస్తేనే మీకు ఇవి వస్తాయి, ఇవి చేస్తే మీకు అవి రావు అని చెప్తారు. కానీ మనం అలాగా చెప్పము. ప్రభు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం అనుగ్రహించినారు. ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో, ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానించే దినాల్లో ప్రియమైన సోదరులారా, ఆ క్రొత్త నిబంధన, ఆ నిబంధన రక్తం అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాము. కాబట్టి ప్రభు నా కొరకై నీవు ఇంతగా చేసినావా, వీటన్నిటి తలపోసుకుంటే ఎలాగ నిన్ను ఆరాధించకుండా ఉండగలరు. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ఇతర దేశంలో ఒక ప్రాంతంలో బ్రిడ్జి కడుతూ ఉంటున్నారు. ఆ బ్రిడ్జి కడుతున్నప్పుడు అటువైపున ఇటువైపున మరి గోడలు ఎత్తేస్తున్నారు. మధ్యలో పిల్లర్స్ లాగా పెట్టారు. వాటి మీద కట్టుబడి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో పైన వారు మరి ఇసుక, సిమెంటు బరువులైనటువంటి మోసుకుంటూ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. పైన వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని గొర్రెలన్నీ కూడా మరి ఆ యొక్క రోడ్లో వెళుతూ ఉంటున్నాయి. ఆ రోడ్లో కూడా వెళుతూ ఉంటున్నాయి గొర్రెలన్నీ కూడా. మరి పైన ఏమో వర్క్ జరుగుతున్నది. ఆ గొర్రెల కాపురేమో వాటిని అరుచుకుంటూ వాటిని ముందు పంపిస్తుంటున్నాడు. ఇంత లోపల ఈ సిమెంట్ అందించే లోపల అందుకోవడానికి ఒక వ్యక్తి వచ్చి జారి పడిపోయినాడు. ఆ పైన బ్రిడ్జి మీద నుంచి పడిపోయినాడు. అదే సమయంలో గొర్రెల కింద వెళ్ళిపోతున్నాయి. ఆ బలమైనటువంటి వ్యక్తి ఆ సిమెంట్ బుట్ట తీసుకొని ఒక గొర్రె మీద పడిపోయినాడు. గొర్రె ఒక్కసారి కేక వేసి అక్కడికక్కడే చనిపోయింది. కానీ ఆ వ్యక్తికి ఒక దెబ్బ కూడా జరగలేదు, దెబ్బ కూడా తగలలేదు. కారణం ఏమిటి చెప్పండి? గొర్రె పిల్ల మరణించింది. తప్పిదమో అతనిదైనప్పటికీ, జారి పడిపోవడమో అతనిదైనప్పటికీ, అయితే అమాయకమైనటువంటి గొర్రె, అమాయకమైనటువంటి నిర్దోషమైన గొర్రె అక్కడికక్కడే చనిపోయింది. అతనిని రక్షించింది. ప్రియమైన సోదరి సోదరుడా, నిన్ను నన్ను రక్షించేదాని కొరకై మన ప్రభువు కూడా అలాగనే ఆ కలువరి శిలువలో మన కొరకై మరణించిన సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరించు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమ వివరించు శ్రీ యేసు. రండి ఆరాధనలకు వెళదాము. అందరూ మా కళ్ళ వెనక రండి, కళ్ళు మూసుకోనండి. ఒకసారి హృదయాలు పరీక్షించుకోనండి. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకోనండి. అర్థంతో ఆరాధించండి.
నీకు దేవుడు కృత నిబంధన ఇచ్చాడు. పాత నిబంధన మన కొరకు కాదు, అది అన్యుల కొరకే, యూదుల కొరకే, అది మన కొరకై కాదు. ఆ రక్త నిబంధనలో 7 శ్రేష్టమైన విషయాలు ఇచ్చాడు. పాపాలు క్షమించబడిన వారు ప్రభును స్తుతిస్తూ రండి. మంచి మనస్సాక్షి ఉన్నవారు ప్రభును స్తుతిస్తూ రండి. ప్రభుతో సంధి చేయబడిన వారు ప్రభు స్తుతిస్తూ రండి. ప్రభు యొక్క సమీపానికి వచ్చిన వారు ప్రభును స్తుతిస్తూ రండి. ప్రభు సంఘంలో చేర్చబడిన వారు ప్రభును స్తుతిస్తూ రండి. అన్నిటిలో నుంచి విమోచించబడినటువంటి వారు ప్రభును స్తుతిస్తూ రండి. పరలోకములో ఆయన మనకిచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి ప్రభును స్తుతించుతాము కాక. ఇన్ని శ్రేష్టమైన అనుభవాలు ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి వాటిని ఒక్కసారి మనం చేసుకుంటూ వాటి అనుభవంలో ప్రభుని ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి క్లుప్తముగా. ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత చిన్న బిడ్డల కింద పంపించండి. ఒక సహోదరు ఒక సహోదరి ఆరాధించండి. పోయిన వారం ఎవరైతే ఆరాధించలేదో వారు మొదటిగా అవకాశం తీసుకోనండి. వాక్యం విన్నవారు తర్వాత కాంపిటీషన్గా చేసుకోగాకండి. కొట్లాడినట్లు కాకుండా ఒకరి తర్వాత ఒకరు క్రమమైన రీతిలో బిగ్గరగా స్వార్థముగా గంటలు చేయకుండా ఇతరులకు సమయం ఇచ్చే రీతిగా వాక్యానుభవం ఆరాధించండి. ప్రారంభించండి.